నెంబర్ 1 ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది రాజాం ప్రాంతంలో ఉందండి. ఇక్కడ గనక సీటు రావాలి సిఎస్ఈ బ్రాంచ్లో అంటే ఓసీ బాయ్స్కి అయితే 9,800 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓసీ గర్ల్స్ అయితే 12,000 లోపు రావాలండి. ఎస్సీ వాళ్ళకైతే 59,000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 80 నుంచి 90,000 లోపు అయితే వచ్చి ఉండాలి. బీసీ వాళ్ళకైతే 17,000 లోపు, బీసీ బి వాళ్ళకైతే 20,000 లోపు, బీసీసీ వాళ్ళకైతే అబ్బాయిలకైతే 10,000 లోపు రావాలండి. బీసీసీ గర్ల్స్ అయితే గనక 32,000 లోపు, బీసీడి వాళ్ళకైతే 11,000 లోపు, బీసీడి అమ్మాయిలకైతే 13,000 లోపు, బీసీఈ వాళ్ళకైతే ఇద్దరికి బాయ్స్ అండ్ గర్ల్స్కి 56,000 లోపు వచ్చి ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అబ్బాయిలకైతే 14,000 లోపు, అమ్మాయిలకైతే 18,000 లోపు కనుక ర్యాంక్ వస్తే మీకు జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో 2nd ప్లేస్లో ఉన్న కాలేజ్ చూద్దాం. ఇవన్నీ ఈ ఆర్డర్ ఏంటి అంటే సిఎస్ఈ బ్రాంచ్ క్లోజింగ్ ర్యాంక్ ఆధారంగా ఇచ్చిన నెంబర్స్ అండి. మీరు ప్రయారిటీ మారిస్తే నెంబర్స్ కూడా మారిపోతూ ఉంటాయి. 2nd కాలేజ్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ అండి. ఇది శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. ఇక్కడ ఓసీ బాయ్స్కి గర్ల్స్కి ఎంత రావాలి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అందరికీ చూద్దాము. ఓసీ బాయ్స్కి అయితే కనుక 52,000 లోపు, ఓసీ అమ్మాయిలకు కూడా అంతేనండి 52,000 లోపు ర్యాంక్ వస్తే ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే 1,40,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఎస్టీ వాళ్ళకైతే 1,40,000 లోపేనండి వీళ్ళకి కూడా. ఇక బీసీఏ వాళ్ళకైతే 88,000 లోపు, బీసీబీ వాళ్ళకైతే 1,00,000 నుంచి 1,10,000 లోపు,